confidence. నా యొక్క సొంత ధైర్యము కాదు. Only because of Christ. కేవలం క్రీస్తును బట్టి. Only because of His grace. కేవలం ఆయన యొక్క కృపను బట్టి. I am preserved. నేను కాపాడబడుచున్నాను. Does that confidence fill our hearts this morning? అలాంటి నిబ్బరత ధైర్యము ఈ ఉదయకాలం మన యొక్క హృదయంలో మనం కలిగి Can ఉంటున్నామా? I stand with Paul and say, పౌలుతో పాటుగా నేను నిల్చొని, for I know whom I have believed. నేను ఎవరినైతే విశ్వసించున్నానో నాకు తెలుసు. I have not believed someone who cannot preserve me. నన్ను కాపాడలేని వ్యక్తిని నేను నమ్మలేదు. But I am convinced. నేను దీన్ని బట్టి ఒప్పుకోలు I am చేయబడుతున్నాను. absolutely sure నిశ్చయంగా నాకు ఇది తెలుసు. that He will keep me to the end. ఆయన నన్ను అంతం వరకు కాపాడతారన్న విషయము. It's a very strange thing to say, I know. నాకు తెలుసు అని చెప్పడము ఒక ఎంతో వ్యత్యాసమైన ప్రత్యేకమైన ఒక విషయం. It's become a part of our life. మన యొక్క జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. Even if we don't know anything. మనకేమీ తెలియనప్పటికీ, Oh, I know, brother. నాకు తెలుసు సహోదరుడా. What do you know? ఏంటి మీకు I have not even told you what you're supposed to know. అసలు మీకు ఏం తెలియాలని చెప్పగలుగుతున్నాను అని మీకు తెలియదే. But it has become an action, a kind of a reflex in our jargon. లేనట్లయితే మనము ఎల్లప్పుడూ కూడా ఉట్టిగా పలిగే ఒక మాటగా ఇది మారిపోయింది. I know, brother. ఓ సహోదరుడా, నాకు తెలుసు. It's a strange thing. ఇది ఎంతో ఒక వ్యత్యాసమైన విషయము. Without knowing anything. ఏమీ తెలియకుండానే Many a times we say we know. చాలా సార్లు మనం ఏమంటామంటే నాకు తెలుసు అంటాము. Paul did not base his I knows on his confidence. పరిశుద్ధుడైన పౌలు నాకు తెలుసు అన్న ఆ యొక్క మాటని తన యొక్క సొంత ధైర్యాన్ని నిబరతం మీద ఆధారపరచుకోలేదు. When Paul says I know, పౌలు నాకు తెలుసు అని ఆయన అంటున్నప్పుడు he is basing his confidence on the preserving work and word of God. ప్రభువైన దేవుని యొక్క కాపాడే యొక్క కృపను, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క వాక్యం మీద ఆధారపరచుకొని ఈ యొక్క మాట ఆయన అంటున్నాడు. Therefore there was power and conviction when he said I know. కాబట్టి ఆయన విధంగా నాకు తెలుసు అని ఆయన చెప్తున్నప్పుడు ఆ మాటలో ఆ యొక్క శక్తి, ఆ యొక్క ఒప్పుకోలు ఉంటున్నది. May we be encouraged this morning. ఈ ఉదయకాలం మనం కూడా ప్రోత్సహించబడదాము. Lord, I know who I believe. తండ్రి, నేను ఎవరినైతే కనుగొన్నానో ఆయన నాకు తెలుసు. You have called me out of this mass of the world. ఈ లోకంలో ఎంతో మందిలో నుండి ప్రభువా మీరు నన్ను పిలిచినారు. You did not see any good in me. నాలో ఏ మంచితనము మీరు చూడలేదు. But you picked me up. అయినను మీరు నన్ను ప్రభువా ఎంపిక చేసుకున్నారు. According to your purpose. నీ యొక్క ఉద్దేశమును బట్టి, as per your grace, నీ యొక్క కృపను బట్టి, as per your foreknowledge, నీవు కలిగి ఉన్న ఆ యొక్క ముందే తెలిసిన జ్ఞానమును బట్టి you have called me your child. నీవు నన్ను నీ యొక్క బిడ్డగా పిలుచుకొని ఉన్నావు. And I know that I am convinced that you will keep me till the end of that day. నీవు ఆ అంత్య దినం వరకు నన్ను కాపాడబోచున్నావు అని నాకు తెలుసు. Let our confidence be based on the preserving word and work of Christ. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని కాపాడే ఆ యొక్క వాక్యమును బట్టి, ఆయన యొక్క కృప మీద మన యొక్క ధైర్యాన్ని మనము ఆధారపరచుకుందాము. Turn with me to Job chapter 19 and verse 25. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము నాతో పాటుగా దయచేసి చూడగలరు. Job 19 and verse 25. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము. Another very powerful testimony of Job. యోబు కలిగిన ఒక గొప్ప సాక్ష్యము, శక్తివంతమైన సాక్ష్యం మనం ఇక్కడ చూస్తున్నాము. Can we read that together? ఇదందరం మనం కలిసి చదువుకుందామా? Job chapter 19 verse 25. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము. It says, for I know that my Redeemer liveth, and that he shall stand at the latter day upon the earth. I know that my Redeemer lives. నా యొక్క విమోచకుడు సజీవుడని నాకు తెలుసు. The confidence on the redeeming power of God. ప్రభువు విమోచించే శక్తిని బట్టి ఆయన కలిగి ఉన్న ధైర్యం చూడండి. It is a difficult statement from Job. యోబు దగ్గర నుండి ఇలాంటి మాట రావటం అనేది చాలా కష్టమైన విషయం. Imagine a situation. ఈ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. A man who was living in peace. ఎంతో సమాధానంలో నివసించిన ఒక A man వ్యక్తి. who was surrounded with all his relatives and friends and sons and daughters. తన యొక్క బంధుమిత్రులు, తన యొక్క పిల్లవాళ్ళందరూ కూడా తన చుట్టూ
ఉన్న వ్యక్తి, a good man, ఒక మంచి వ్యక్తి, a blessed man, ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తి, one of the richest man in that land. ఆ యొక్క దేశంలోనే ఎంతో ధనికులలో ఒక వ్యక్తి Suddenly on one day, ఒక్క దినానున్న he అకస్మాత్తుగా encounters an avalanche of tragedies. తన యొక్క జీవితంలో ఎంతో దౌర్భాగ్యమైన కోల్పోయే స్థితి ఆయన కలిగి ఉంటున్నాడు. One news after another which breaks his heart. ఒక చెడ్డ వార్త తర్వాత ఇంకో చెడ్డ వార్త, One tragedy after another. ఒకదాని తర్వాత ఇంకొకటి చెడు వార్తలే వస్తున్నాయి. Bad news after bad చెడు news. వార్తలు వెంబడి చెడు వార్తలు. Things are getting snatched from his hand. తన యొక్క చేతిలో నుండి ఉన్న విషయాలన్నీ కూడా He పెరిగివేయబడుతున్నాయి. does not even know why. ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు, But it is happening. కానీ అవి జరుగుతున్నవి. And it is coming one after another. ఒకదాని తర్వాత ఒకటి మీద పడుచున్నవి. We read in the first opening chapter. ఆ అధ్యాయంలోని ఆ గ్రంథంలోని మొదటి అధ్యాయంలో మనం It says చదువుతున్నాము. before the first messenger to finish the bad news, ఆ యొక్క వార్తను తీసుకొచ్చిన వ్యక్తి ఆ వార్తను ముగించక ముందే there was another messenger with another bad news. ఇంకొక వ్యక్తి వచ్చి ఇంకొక చెడు వార్త చెప్తున్నాడు. Everybody deserted him. ప్రతి ఒక్కరు కూడా ఆయన వదిలేశారు. His own wife reviled him. తన యొక్క సొంత భార్యని ఆయన గతిస్తున్నది. Even his flesh was against him. తన సొంత ఆ యొక్క శరీరం కూడా ఆయనకు ఆయన విరోధంగా He ఉంటున్నది. had sores on his body. తన యొక్క శరీరం మొత్తం కూడా కురుపులు చేసినవి. He was sitting as a beggar on the street. ఆ యొక్క రోడ్డు మీద ఒక భిక్షగాని వలె కూర్చుంటున్నాడు. Everything is lost. ప్రతి ఒక్కటి కోల్పోయాడు. And even his wife says, "Curse God and die. Why you are living now?" నీవు ఇంకా ఎందుకయ్యా బతికి ఉన్నావు, దేవుడిని నువ్వు శపించి చనిపో అంటున్నది It తన is భార్య. better for me to be a widow. నేను విధవరాలిగా ఉంటే కూడా చాలా మేలే. I hate you to that level. అలాంటి స్థితికి నేను నిన్ను ద్వేషిస్తున్నాను. It's better for you to die. నువ్వు చనిపోతే సరిపోతుంది. Curse God and die. దేవుడిని శపించి నువ్వు చచ్చిపో. I'm okay with the life of a widow. నేను విధవరాలుగా ఉండడం నాకు పర్వాలేదు. And then comes those three friends. దాని తర్వాత ఆయనకు ఉన్న ఆయన ముగ్గురు స్నేహితులు వస్తున్నారు. We will sit and grieve with you, brother. నీతో పాటుగా మేము కూర్చొని బాధపడతాం సోదరుడా. We will weep with you. నీతో పాటుగా మేము ఏడుస్తాము. We will align ourselves to your grief. నీ యొక్క బాధకు మేము కూడా సరిపోల్చుకొని దగ్గర కూర్చొని But ఉంటాము. when we read the entire portion of this book, the book of Job, కానీ ఈ యొక్క యోబు గ్రంథం మొత్తం కూడా మనం చదువుతుంటే there was more of accusation and less of comfort. అక్కడ ఆయనను ఓదార్చే స్థితి కంటే ఎక్కువగా ఆయన మీద నిందలు నేరారోపణ చేసే స్థితి ఎక్కువ ఉంటున్నది. That is the situation of Job at this moment. ఈ సమయంలో యోబు అలాంటి పరిస్థితిలో ఉంటున్నాడు. Then he says, అలాంటి పరిస్థితుల్లో what is he saying? ఏమంటున్నాడు? I know. నాకు తెలుసు, I have a confidence. నాకు ఈ ధైర్యం ఉంటున్నది. Circumstances are all wrong. పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటున్నవి. Everyone has surrounded me has become my enemy. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు శత్రువులుగా మారిపోయినారు. Even my flesh is against me. నా యొక్క సొంత శరీరమే నాకు విరోధంగా ఉంటున్నది. Still I know. కానీ అయినా నాకు తెలుసు, I know that my Redeemer lives. నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు. Oh, my confidence is not on the world. నా యొక్క ధైర్యము ఈ లోకం మీద లేదు. I have not placed my confidence on people around. నా చుట్టూ ఉన్న ప్రజల మీద నా ధైర్యాన్ని నేను ఉంచుకోలేదు. I have not placed my confidence on my wealth. నాకున్న ధనం మీద నా యొక్క ధైర్యాన్ని నేను ఉంచుకోలేదు. Even when I'm going through troubles at this moment, నేను ఈ సమయంలో శ్రమల గుండా వెలుచున్నప్పటికీ I know one thing. ఒక్క విషయం నాకు తెలుసు, That my Redeemer lives. నా యొక్క విమోచకుడు సజీవుడని నాకు And తెలుసు. He will come and save me. ఆయన వచ్చి నన్ను కాపాడతారని కూడా తెలుసు. He will come and redeem me from this ఈ situation. పరిస్థితి నుండి వచ్చి ఆయనే నన్ను విమోచిస్తాడు. Even my friends show me no mercy. నా సొంత స్నేహితులే నా పట్ల కనికరం చూపడం లేదు. They are busy accusing me. నా మీద నేరారోపణ చేయడంలోనే పనిగట్టుకొని ఉన్నారు. I find no comfort coming from anywhere. వారి దగ్గర నుండి ఎవరి దగ్గర నుండి నాకు ఎలాంటి ఆదరణ రావట్లేదు. But I will not be moved. కానీ నేను I will కదిలింపబడను. not be shaken. నేను కదిలింపబడను. Because my confidence is on the redeeming power of God. ఎందుకంటే నా యొక్క ధైర్యం మొత్తం కూడా విమోచించే ప్రభు యొక్క శక్తి మీద ఆధారపడి ఉన్నది. Therefore he says in this very book, కాబట్టి ఇదే అధ్యాయంలో ఆయన అంటున్నాడు, 13th chapter of Job and verse 15. యోబు గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనము, It says, though he slay me. ఆయన నన్ను చంపినను, Though he slay me, ఆయన నన్ను చంపినను, what will I do? నేనేం చేస్తాను? I will hope in him. నేను ఆయన యందే నిరీక్షిస్తాను. Why will I hope in him? ఎందుకు ఆయన యందే నేను నిరీక్షిస్తాను?
పరీక్షిస్తాను. because I know who I believe. నేను ఎవరైతే నమ్మి ఉన్నానో ఆయన ఎవరో నాకు తెలుసు He కాబట్టి is my redeemer. ఆయన నా విమోచనకర్త. I'm not looking for redemption from anywhere around. నేను నన్ను విమోచించే స్థితి ఇంకా వేరే ఎక్కడ నుండి నేను ఎదురు చూడటం లేదు. Oh, I'm going through the tragedy and suffering no one can imagine. ఓ ఏ వ్యక్తి కూడా కూడా ఊహించలేని ఒక విషయం గుండా నేను వెలుచున్నాను. Even my friends cannot comfort me. నా యొక్క సొంత స్నేహితులే నాకు ఆదరణ ఇయ్యలేరు. My better half cannot comfort me. నా సొంత భార్యే నాకు ఆదరణ ఇయ్యలేకపోతుంది. I'm not placing my confidence on any of them. కానీ ఆయనను వారి మీద ఎలాంటి వారి మీద నేను ఆ యొక్క ధైర్యాన్ని ఉంచుకోవడం లేదు. My confidence is on the preserving and redeeming power of God. నా నిబ్బరత నా ధైర్యము కూడా కేవలము ప్రభు నన్ను విమోచించే ఆ యొక్క శక్తి మీదే నేను ఉంచుకుంటున్నాను. I don't think so. He just blurted out this statement. ఏదో ఉట్టిగా నోటికి వచ్చిన మాటని ఈ విధంగా ఆయన పలికి ఉంటాడని నేను అనుకోను. He would have read about this redeeming God from the books that he had read about the miraculous power of God that he had exhibited in the time of early times. దానికి ముందుగా ఆయనకు ముందుగా ఉండిన ఆ యొక్క ధర్మశాస్త్రంలోని ఎన్నో విషయాలు ఆయన చదివి ఉంటాడు కాబట్టి దాని మీదే ఆయన ఆధారపరుచుకొని ఈ విషయం పలుకుచున్నాడు. How he divided the Red Sea. ఎలాగా ఎర్ర సముద్రాన్ని ఆయన రెండు పాయలుగా చేసినారు. How he split open the billowing waters of Jordan. ఎలాగా యోర్దాను యొక్క అలల యొక్క నదిని ఆయన రెండుగా విభజించినాడు. How he crumbled the walls of Jericho. ఎలాగా యెరికో పట్టణం యొక్క గోడలు కూల్చినారు. How he delivered the people of Israel from the mighty Pharaoh. ఎలాగా ఎంతో శక్తివంతమైన ఫరో యొక్క చేతి నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించినారు. How he led his people through the wilderness. తన యొక్క ప్రజల్ని ఏ విధంగా అరణ్యం గుండా నడిపించినారు. Therefore his confidence is built on what he had learned about his Redeemer. కాబట్టి ఆయన తన యొక్క విమోచనకర్త గురించి ఏదైతే నేర్చుకున్నాడో దాని మీదే తన యొక్క ధైర్యాన్ని నిబ్బరతను ఉంచుతున్నాడు. Therefore దాన్ని బట్టి amidst all sorrow అన్ని పరిస్థితులు బాధలు ఉన్నప్పటికీ he will say, I know ఆయన అంటున్నాడు నాకు తెలుసు that my Redeemer liveth. నా విమోచనకర్త ఆయన సజీవుడని నాకు తెలుసు. Liveth is a present continuous tense. ఆయన జీవించున్నాడు అన్న విషయము అది ఇంతకు ముందు భవిష్యత్తులో అలాగే ఇప్పుడు జరుగుతున్న ఒక విషయం. And even the word know means it's a present continuous tense. నాకు తెలుసు అన్న విషయం కూడా అది ముందు తెలుసు ఇప్పుడు తెలుసు తర్వాత కూడా ఈ విధంగా తెలిసి He ఉంటుంది does అనే not విషయం. say, till now I knew that my Redeemer lived. ఆయన ఈ విధంగా అనేది ఇప్పటి వరకు నా యొక్క విమోచనకర్త జీవించి ఉన్నాడని ఏమో నాకు తెలుసు అని అనటం లేదు. He says, I know. ఆయన అంటున్నాడు నాకు తెలుసు. Based on the confidence on the redeeming power of God. ఆ యొక్క విమోచన యొక్క ప్రభు యొక్క విమోచన శక్తి మీద ఆయన కలిగి ఉన్న ధైర్యాన్ని బట్టి ఈ మాట అంటున్నాడు. What is our basis of the confidence that we say these words? మనము ఈ యొక్క మాటలు పలుకుచున్నప్పుడు మనము ఏ ధైర్యంతో పలుకుచున్నాము? First of all, the question is, can we ever say these words? అసలు ప్రశ్న ఏంటంటే ఏ రోజైనా ఇలాంటి యొక్క మాటని మనము పలకగలమా? And many a time we say these words without meaning. ఎన్నోసార్లు పలికినప్పటికీ దాంట్లో ఎలాంటి అర్థం లేకుండా దీన్ని పలుకుతున్నాము. Because it's written in the Bible. బైబిల్లో ఇది రాయబడి ఉన్నది కాబట్టి Because I've learned it. నేను ఇది నేర్చుకున్నాను కాబట్టి Therefore I will tell the world. Therefore I know my Redeemer lives. కాబట్టి లోకానికి అంతటి కూడా నేను చాటింపు చేస్తాను నా యొక్క విమోచనకర్త సజీవుడు అని నాకు తెలుసు. But in my heart there is full of remorse and contempt. కానీ నా యొక్క హృదయంలో చూసినట్లయితే ఎంతో బాధ వేదన ఉంటున్నది. There is no confidence. ఎలాంటి ధైర్యం లేదు. I doubt my own thing. నేను చెప్పిన మాటల్ని నేను అనుమానిస్తున్నాను. Because our confidence is not correctly placed. ఎందుకంటే మన యొక్క ధైర్యము సరి అయిన దాని మీద ఆధారపరచుకోలేదు కాబట్టి. We try to finish in the next 15 minutes. ఇంకొక 15 నిమిషాల్లో ముగించబోచున్నాము. Daniel chapter 3. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము Verses 16 to 17. 16 and 17. 16-17 వచనాలు. We know it's a familiar verse, we'll just read it. ఇది చాలా మందికి మనకు సుపరిచితమైన వాక్య భాగం It says, చదువుతాము. Shadrach, Meshach and Abednego replied to the king, శద్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలా చెప్పిరి. O Nebuchadnezzar, నెబుకద్నెజరు, we do not need to give you an answer concerning this matter. దీని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. If it be so, ఆ విధంగా చేయాల్సి వస్తే we know something. ఒక్క విషయం మాకు తెలుసు. What is the thing that I know? నాకు
మాకు తెలిసిన విషయం What is ఏంటి? the thing that we three know? మా ముగ్గురికి తెలిసిన విషయం ఏంటి? We know our God whom we serve is able to deliver us from the furnace of blazing fire. మేము సేవించిన దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించగల సమర్థుడు. Confidence on the preserving power of Christ. క్రీస్తు వారిని కాపాడే యొక్క శక్తి మీద వారికి ధైర్యము. Confidence on the redeeming power of God. విమోచించే ప్రభు యొక్క శక్తి మీద ధైర్యము. Confidence on the delivering power of God. ఆ విడిపించే ప్రభు యొక్క శక్తి మీద వారికి ఉండిన ధైర్యము. For Job, he had to go through that fiery furnace. యోబు ఆ యొక్క అగ్ని Job had to go through that fiery furnace. యోబు అలాంటి ఒక అగ్నిగుండం గుండా వెళ్ళాల్సి వచ్చింది. But here we are looking at a statement which says our God can save us from that fiery furnace also. కానీ ఇక్కడ మనము చూస్తున్నాము ఆ వ్యక్తులు ఏమంటున్నారంటే మా దేవుడు ఆ అగ్నిగుండం నుండి కూడా మమ్మల్ని కాపాడగలరు. There is a fiery furnace staring at us. ఒక అగ్నిగుండము మన ముందు ఆ విధంగా ఉంటున్నది. But we know one thing. కానీ ఒక విషయం మనకు తెలుసు. That He will deliver us. ఆయన మమ్మల్ని విడిపిస్తారని మాకు తెలుసు. Not one hair of our head would be singed. మా యొక్క వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా కాలిపోదు అని చెప్తున్నారు. For Job, everything was actually happening with him. యోబులో చూసినట్లయితే ప్రతి ఒక్కటి ఆయన యొక్క శరీరం మీద జరుగుతూ He ఉండేది. was going through suffering. ఆయన యొక్క శ్రమల గుండా వెలుచున్నాడు. And he therefore depended on the redeeming power of God. అలాంటి సమయంలో విమోచించే ప్రభు యొక్క శక్తి మీద ఆయన ఆధారపడి ఉన్నాడు. These people are saying, కానీ ఈ ప్రజలు ఏమంటున్నారంటే we know for sure మాకు నిశ్చయంగా ఇది తెలుసు that the God whom we serve మేము సేవించే దేవుడు is going to deliver us from the fiery ఆ furnace. యొక్క అగ్నిగుండం నుండి మమ్మల్ని విడిపించగలరు. The fiery furnace can do no harm to ఆ us. యొక్క అగ్నిగుండము మాకు ఎలాంటి ఆపద తలపెట్టలేదు. When that statement was said, ఆ యొక్క మాట పలకబడినప్పుడు I choose to believe నేను ఈ విధంగా నమ్మగొచ్చున్నాను. that the people who were surrounding and listening to this conversation, ఈ యొక్క సంభాషణను చుట్టుపక్కల ఉన్న ప్రజలు విలిచినప్పుడు they would have been scratching their head and saying, what kind of foolish people these three వీరి people are. పట్ల చూసి వారు ఏమనుకుని ఉంటారంటే ఏంటి ఇంత పిచ్చివారుగా వీరు ఉన్నారని అనుకుంటారు. Are these the three young men that were handpicked by the king himself? రాజు ఇలాంటి వారిని ఇలాంటి ఒక యవ్వనస్తులనైనా రాజు ఎంపిక చేసుకున్నారు. And are these the one who have been recently promoted into administration job? ఇలాంటి వారినైనా వీరికి ఒక ప్రమోషన్ ఇచ్చి అలాంటి ముందుకు తీసుకొని వెళ్ళిన వారు. We read that in Daniel chapter 2 and verse 49. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 49వ వచనంలో ఈ వచనం That చదువుతున్నాము. these three people, because of the recommendation of Daniel, were promoted. దానియేలు వారి గురించి చెప్పడాన్ని బట్టి ఈ ముగ్గురిని కూడా వారిని ముందుకి ఒక ప్రమోషన్ ఇచ్చి ముందుకు పంపించారు. Not promoted from, cupbearer to maybe a